యూట్యూబ్‌లో వీడియోస్ ఏ టైంకి పోస్ట్ చేస్తే మంచిగా వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ వస్తాయి? ఇది చాలా సింపుల్ క్వెషన్. బట్ ఆన్సర్ అనేది కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉంటుంది. అసలు దానికంటే ముందు ఒక స్పెసిఫిక్ టైంకి యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం అనేది ఇంపార్టెంటా? ఒకవేళ ఇంపార్టెంట్ కాకపోతే చాలామంది యూట్యూబర్స్ ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని ఆ టైంకి మాత్రమే వాళ్ళ ఛానల్‌లో యూట్యూబ్ వీడియోస్ ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నారు? సో, దీని గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. యూట్యూబ్‌కి సంబంధించినంత వరకు మనకేదైనా డౌట్ వస్తే ఫస్ట్ మనం యూట్యూబ్ ఏం చెప్తుందో చూడాలి. సో, మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి, మీ ఛానల్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి, అందులో ఎనాలిటిక్స్‌కి వెళ్ళి, అక్కడ మనకి ఆడియన్స్ దగ్గర ఒక చార్ట్ కనిపిస్తుంది. అక్కడ బ్రైట్ బ్లూ కలర్‌లో లైన్స్ కనిపిస్తుంటాయి. ఎక్కువ బ్రైట్‌గా ఉన్న లైన్స్ ఏ టైంలో ఉంటే, ఆ టైంలో మీ ఆడియన్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నట్టు అర్థం. సో, ఆ చార్ట్‌ని చూసి మీరు ఏ టైంలో వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. అదే చార్ట్ కింద ఇలా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు యూట్యూబ్ స్టూడియోలో చూడండి. పబ్లిష్ టైమ్ డస్ నాట్ డైరెక్ట్‌లీ ఎఫెక్ట్ ద లాంగ్ టైమ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ వీడియో. అంటే మీరు పబ్లిష్ చేసే టైము, ఆ వీడియో యొక్క లాంగ్ టైమ్ పెర్ఫార్మెన్స్ మీద అయితే ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఫర్ సపోజ్ ఒక వీడియో మీరు అప్పుడు అప్‌లోడ్ చేశారు. ఒక నెల తర్వాత, లేదంటే ఒక వారం తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వచ్చే వ్యూసు మీరు అప్‌లోడ్ చేసే టైంని బట్టి ఉంటాయి అంటే నిజంగా అదైతే అన్‌ఫెయిర్ కదా! అన్యాయం అవుతుంది. సో, అది కూడా కరెక్ట్ పాయింట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం పబ్లిష్ చేసిన టైంని బట్టి లాంగ్ టైమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఏం డిపెండ్ అవ్వదు. దాని గురించి అయితే వరీ అవ్వక్కర్లేదు. మీరు ఎక్కువ మంది యాక్టివ్‌గా ఉన్న టైంలో వీడియో అప్‌లోడ్ చేస్తే గనక, వెంటనే వ్యూస్ ఒస్తాయి, సబ్‌స్క్రైబర్స్ ఒస్తాయి, ఇంప్రెషన్ ఒస్తుంది. యూట్యూబ్‌కి మీరు చూసే వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ వెళ్ళడం వల్ల ఇంకొంతమందికి ఆ వీడియో రీచ్ అవుతుంది. సో, ఎంగేజ్‌మెంట్ ఉంటుంది మీ వీడియోకి. అదే ఫర్ సపోజ్ మార్నింగ్ 3:00, 4:00 మీరు వీడియో పెట్టారనుకోండి, ఆ టైంలో చాలామంది నిద్రపోతారు. యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు తక్కువుంటారు. సో, వెంటనే వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ కూడా రావు కదా! తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మీ సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా మీ వీడియోస్ చూస్తుంటారు. మళ్ళీ వ్యూస్ ఒస్తాయి. సో, అంతే సింపుల్. సో, వీడియో పెట్టే టైం అనేది ఏమి ఫర్దర్‌గా లాంగ్ టైమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఏమి ఎఫెక్ట్ కాదు. సో, దాని గురించి అయితే అంత వరీ అవ్వక్కర్లేదు. బట్ అలా అని యూట్యూబ్ ఇచ్చిన ఆ చార్ట్ అనేది వేస్టా? దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదా అంటే అలా కాదు. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. యూట్యూబ్ ఇచ్చిన చార్ట్ కింద లెర్న్ మోర్ అని చెప్పి ఉంటుంది. లెర్న్ మోర్ దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్‌గా ఉంటుంది. ఈ టైంలో మీ వ్యూవర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి, ఆ టైంలో మీరు లైవ్ పెట్టడానికి, ప్రీమియర్స్ పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, మీరు లైవ్ పెట్టాలన్నా, ప్రీమియర్స్ పెట్టాలనుకున్నా సరే, ఆ టైంలో పెడితే ఎక్కువ రీచ్ ఉంటుంది. మీ ఛానల్ వ్యూయర్స్, మీ సబ్‌స్క్రైబర్స్ ఏ టైంలో యాక్టివ్‌గా ఉంటారనేది మీకు తెలియడం కోసం యూట్యూబ్ అనేది ఆ చార్ట్ ప్రొవైడ్ చేసిందంట మనకి. సో, అది అక్కడ లెర్న్ మోర్ డీటెయిల్స్‌లో క్లియర్‌గా ఉంది. మీరు అది చూడొచ్చు. సో, ఇప్పుడు అప్‌లోడ్ టైమ్ అడ్వాంటేజెస్ ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ మీరు సబ్స్క్రిప్షన్ ఫీడ్ తీసుకోండి. మీకొక మీరు యూట్యూబ్ యూజ్ చేస్తారు కదా! యూట్యూబ్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుంటారు. సో, ఎవరైతే రీసెంట్‌గా వాళ్ళు అప్‌లోడ్ చేశారో, వాళ్ళ అప్‌లోడ్ టైమింగ్‌ని బట్టి మనకి వీడియోస్ అనేవి కనిపిస్తుంటాయన్నమాట. ఫర్ సపోజ్ కొంతమంది మార్నింగ్ 10కి పెట్టారనుకోండి వీడియో. మీరేమో మార్నింగ్ 3కి పెట్టేశారనుకోండి. 3కి పెట్టిన వీడియో ముందు కనిపిస్తుందా? లేదంటే 10కి పెట్టింది కనిపిస్తుందా? 10కి అప్‌లోడ్ చేసింది రీసెంట్ అప్‌లోడ్ కాబట్టి 10 వీడియో మనకి కనిపిస్తుందనమాట. అంటే మనం సబ్స్క్రిప్షన్ ఫీడ్ అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనిపించే వీడియోస్ అనమాట. ఫర్ సపోజ్ మీ ఛానల్ బట్టి మీరు చూసుకోండి. లైక్ మీరు 3కి అప్‌లోడ్ చేసేస్తే మీ వీడియో అనేది చాలా కిందకెళ్ళిపోతుంది. ఈ మధ్యలో చాలామంది పెడుతుంటారు కాబట్టి చాలా వెనక్కెళ్ళిపోతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ టైమింగ్ అనేది కూడా కొంతవరకు మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో, మనం ఇవన్నీ చూసిన తర్వాత ఏ టైంలో వీడియో అప్‌లోడ్ చేయడం బెస్టు అనేది మళ్ళీ సేమ్ అదే క్వెషన్ దగ్గరకొచ్చాము. దానికి ఆన్సర్ నేనిప్పుడు చెప్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇందాక చూపించినట్టు యూట్యూబ్ స్టూడియోలో ఆ చార్ట్ చూసుకొని
మీరు ఆ చాట్‌లో ఎక్కువ మంది మీ సబ్‌స్క్రైబర్స్ కానీ, మీకు వ్యూస్ కానీ ఎక్కువ టైంలో లైక్ ఎక్కువ మంది ఎప్పుడైతే ఉన్నారో యాక్టివ్‌గా, ఆ టైం చూసుకొని ఆ స్పెసిఫిక్ టైంలో మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది చాలా ఈజీ వే అనమాట. ఒక టైం సెలెక్ట్ చేసుకోవడానికి. కొంతమందికి ఆ చార్ట్ చూపిస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసుంటే గనక ఆ చార్ట్ మీకు చూపించదు. చూపించినప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు కూడా మీ ఆడియన్స్ గురించి ఆలోచించండి. లైక్ ఫర్ సపోజ్ కిడ్స్ కోసం అనుకోండి. కిడ్స్ మార్నింగ్ చూస్తారు. మళ్ళీ స్కూల్‌కెళ్తారు, ట్యూషన్‌కెళ్తారు, నైట్ వస్తారు, నైట్ చూస్తారు. ఫర్ సపోజ్ కుకింగ్ ఛానల్ అనుకోండి. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు చూస్తాం? నైట్ చూసుకుంటాము. అదే లంచ్ రెసిపీ పెడుతున్నారనుకోండి. మార్నింగ్ 9, 10కి మనం అప్పుడే ఏం వండాలా, ఏంటి అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాము. సో, ఆ టైం. అలా మీరు కూడా లాజికల్‌గా థింక్ చేసి మీ వీడియోస్‌కి ఏ టైం పర్ఫెక్ట్ అనేది మీరు ఆలోచించొచ్చు. మీకు ఆ గ్రాఫ్ చూపిస్తే ఆ గ్రాఫ్‌లో ఎక్కువ మంది యాక్టివ్‌గా ఉన్న టైంలోనే పోస్ట్ చేయండి. గ్రాఫ్ చూపించకపోతే లాజికల్‌గా మీ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి అండ్ మీరు పెట్టే ఛానల్ బట్టి, వీడియో బట్టి మీరు కూడా లాజికల్‌గా థింక్ చేసి డిసైడ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు కుకింగ్ ఛానల్ పెట్టేటప్పుడు లంచ్ వీడియోని మీరు నైట్ పెట్టారనుకోండి. నైట్ లంచ్ చేసుకోం గదా! డిన్నర్‌కి రెసిపీస్ ఏమైనా ఉంటే ఆ టైంలో పెట్టొచ్చు. అలా అనమాట. సో, ఇలా మీకు ఒక స్పెసిఫిక్ టైంనయితే డిసైడ్ అవ్వండి. మీరు ఉండే కొద్దీ కూడా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. అది మీరు గ్రాఫ్‌ని చూసి పెడతారా? లేదంటే మీరు అప్‌లోడ్ చేసినప్పుడు వచ్చే వ్యూస్‌ని చూసి మీరే లాజికల్‌గా థింక్ చేసి ఒక టైం సెటప్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఒక స్పెసిఫిక్ టైం ఎందుకంటున్నానంటే నా నా ఛానెల్‌లో నేను వీడియో ఫర్ సపోజ్ 4:00 పెట్టాననుకోండి. 4కి లేదంటే నైట్ 8కి ఇలా పెట్టుకుంటున్నాననుకోండి. నా ఛానెల్ చూసే వాళ్ళందరికీ కూడా 4కి వీడియో వస్తుంది. లేదంటే 8కి వీడియో వస్తుందని నాకు తెలుసు. సో, మన ఛానెల్ సబ్‌స్క్రైబర్స్‌కి మనం వీడియో ఎప్పుడు పెడతామో ఒక కన్సిస్టెంట్ టైం ఉంటే, ఆ టైంకి మనం కంటిన్యూయస్‌గా అప్‌లోడ్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటే, వాళ్ళు కూడా ఆ టైంకి ఓపెన్ చేసి వీడియో వచ్చిందా రాలేదా చూసుకుంటూ ఉంటారు కదా! సో, వాళ్ళకి అలవాటవుతుంది. మీరు యూట్యూబ్ పోస్ట్ సెక్షన్ కూడా యుటిలైజ్ చేసుకోండి. కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా. ఛానల్ వీడియో ఈ టైంకి వీడియో రిలీజ్ అవుతుంది అన్నట్టు ఇలా పోస్ట్ చేయడం, ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటే మోర్ వ్యూస్ రావడానికి ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీ ఛానల్ రీచ్ వచ్చే కొద్దీ స్పెసిఫిక్ టైం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇది ఈ వీడియో రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. యూట్యూబ్‌లో ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. ఓన్లీ గ్రాఫ్ మీదే కాదు, మీ ఆడియన్స్‌ని బట్టి, మీ ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ బట్టి వాళ్ళ వైపు నుంచి ఆలోచించి మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో, వీడియో హెల్ప్ అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.